హలో నీట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం సెల్ బేసిక్ స్ట్రక్చర్ గురించి చూసాం కదా. ఇప్పుడు మనం ప్రొకార్యోటిక్ సెల్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. దీస్ ఆర్ ద సింప్లెస్ట్ అండ్ ఓల్డెస్ట్ లివింగ్ సెల్స్ ఆన్ ఎర్త్. బ్యాక్టీరియా లాంటి ఆర్గానిజమ్స్ ఈ కేటగిరీలో ఉంటాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ది అమేజింగ్ వరల్డ్ ఆఫ్ ప్రొకార్యోటిక్ సెల్స్. Prokaryotic cells are represented by bacteria, blue-green algae, mycoplasma, and PPLO. ఈ సెల్స్ యూకారియోటిక్ సెల్స్ కన్నా చాలా చిన్నవి అండ్ వెరీ ర్యాపిడ్గా డివైడ్ అవుతాయి. బ్యాక్టీరియా అనేది డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది. లైక్ ఎలా అంటే రాడ్ షేప్లో, స్పెరికల్ షేప్, కోమా షేప్ అండ్ స్పైరల్ షేప్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ తయారు చేయడానికి హెల్ప్ అయ్యే ఒక బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ఇది బ్యాసిల్లస్ షేప్‌లో ఉంటుంది. సో, నెక్స్ట్ టైమ్ మీరు కర్డ్ తినేటప్పుడు బ్యాక్టీరియా గురించి గుర్తుంచుకోండి. సరేనా? మోస్ట్ ప్రొకార్యోటిక్ సెల్స్‌కి సెల్ వాల్ అనేది ఉంటుంది. కానీ మైకోప్లాస్మాకి సెల్ వాల్ అనేది ఉండదు. అండ్ వీటిల్లో వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అనేది ఉండడు. ఇంకొకటేంటంటే డీఎన్ఏ న్యూక్లియర్ మెంబ్రేన్‌లో కవర్ అయ్యి ఉండదు. కాబట్టి దీన్ని నేకెడ్ డీఎన్ఏ అని అంటారు. మెనీ బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్స్ అనే స్మాల్ సర్క్యులర్ డీఎన్ఏ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయోటిక్స్‌కి రెసిస్టెన్స్ డెవలప్ చేసే జీన్స్ చాలాసార్లు ప్లాస్మిడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. అందుకే కొన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడం కష్టమవుతుంది. ప్రొకార్యోటిక్ సెల్ ఎన్వెలాప్ 3 లేయర్స్‌తో ఉంటుంది. ఫస్ట్ వన్ గ్లైకోకాలిక్స్. ఇట్ ఈస్ ద ఔటర్‌మోస్ట్ లేయర్. అండ్ సెకండ్ వన్ సెల్ వాల్. అండ్ థర్డ్ వన్ ప్లాస్మా మెంబ్రేన్. గ్లైకోకాలిక్స్ స్లైమ్ లేయర్ లేదా క్యాప్సూల్‌గా ఉంటుంది. సర్ఫేస్ సర్ఫేస్ స్ట్రక్చర్స్‌లో మీసోజోమ్స్, ఫ్లాజెల్లా, పైలస్, ఫింబ్రియాe అనేవి ఉంటాయి. రైబోజోమ్స్ ప్రోటీన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రెయిన్‌కోట్ వేసుకుని ప్రొటెక్షన్ పొందినట్లు. అండ్ బ్యాక్టీరియాకి క్యాప్సూల్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఫ్రమ్ హార్ష్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్. గ్రామ్ పాజిటివ్ వర్సెస్ గ్రామ్ నెగెటివ్ బ్యాక్టీరియా. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి థిక్ పెప్టిడోగ్లైకాన్ సెల్ వాల్ అనేది ఉంటుంది. వెరాస్ గ్రామ్ నెగెటివ్లో వచ్చేసరికి థిన్ పెప్టిడోగ్లైకాన్ లేయర్ అనేది ఉంటుంది. అండ్ అడిషనల్‌గా ఔటర్ మెంబ్రేన్ కూడా ఉంటుంది. నీట్ ఎగ్జామ్‌లో గ్రామ్ స్టెయినింగ్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకొక ఈజీ ట్రిక్ చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. గ్రామ్ పాజిటివ్ అంటే థిక్ వాల్. వెరాస్ గ్రామ్ నెగెటివ్ అంటే థిన్ వాల్ ప్లస్ ఎక్స్ట్రా ఔటర్ membrane. Like for example, many disease causing bacteria like E. coli are gram negative bacteria. Mesosomes. Mesosomes are enfoldings of plasma membrane. They help in cell wall formation, DNA replication, distribution of DNA to daughter cells, respiration, and secretion. They also increase membrane surface area. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీలో ఎక్స్ట్రా వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి ప్రొడక్షన్ పెంచినట్లు. మీసోజోమ్స్ మెంబ్రేన్ ఏరియాని ఇంక్రీజ్ చేసి సెల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తాయి. ఫ్లెజెల్లా హెల్ప్స్ ఇన్ మూవ్మెంట్. ద 3 స్ట్రక్చర్ పార్ట్స్ ఆఫ్ ఫ్లెజెల్లా ఆర్ ఫిలమెంట్, హుక్ అండ్ ద బాసల్ బాడీ. ఫింబ్రియా అనేది అటాచ్మెంట్ కోసం యూజ్ అవుతుంది. And coming to pilus, it is a elongated tubular structures. వీటి మెయిన్ రోల్ జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెజిల్లంని బ్యాక్టీరియా యొక్క టెయిల్గా ఇమాజిన్ చేసుకోండి. ఫిష్ టెయిల్తో స్విమ్ చేసినట్లు బ్యాక్టీరియా ఫ్లెజిల్లాతో మూవ్ అవుతుంది. రైబోసోమ్స్. Prokaryotic ribosomes are 70s type. They contain 50s, the larger subunit, and the 30s, smaller subunit. Main function of ribosome is protein synthesis. మల్టిపుల్ రైబోజోమ్స్ యొక్క ఎంఆర్ఎన్ఏపై అటాచ్ అయితే దాన్ని పాలిజోమ్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీలో మెనీ వర్కర్స్ సేమ్ ప్రొడక్ట్ని సైమల్టేనియస్గా తయారు చేస్తే ప్రొడక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది కదా. అలాగే పాలిజోమ్స్ ప్రోటీన్స్ ర్యాపిడ్గా సింథసిస్ చేస్తాయి.
ఇంక్లూజన్ బాడీస్ ఆర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఫ్రీలీ ఇన్ సైటోప్లాజం. వీటికి మెంబ్రెయిన్ అనేది ఉండదు. There are of different types of inclusion bodies. Phosphate granules, which stores phosphate, and cyanophasin granules, which stores nitrogen, and glycogen granules, which stores glucose, and gas vacuoles, which control buoyancy. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో రైస్, షుగర్ అండ్ గ్రోసరీస్ స్టోర్ చేసుకుంటాం కదా ఫ్యూచర్ యూస్ కోసం. అలాగే బ్యాక్టీరియా న్యూట్రియంట్స్ని ఇంక్లూజన్ బాడీస్లో స్టోర్ చేసుకుంటాయి. Plasmids are small extra chromosomal circular DNA molecules. They carry special genes, especially antibiotic resistance genes. బ్యాక్టీరియా ప్లాస్మిడ్స్ని అదర్ బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ చేయగలవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నోట్స్ని ఫ్రెండ్కి షేర్ చేసినట్లు బ్యాక్టీరియా ప్లాస్మిడ్ ద్వారా యూజ్ఫుల్ జీన్స్ని వేరే బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దిస్ ఈజ్ one of the major reason for antibiotic resistance. With this, our discussion on prokaryotic cells is completed. In the next video, we will learn about eukaryotes. Thank you for watching. Keep learning, keep practicing, and stay curious about biology. See you in the next session. Have a great day.